హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. సో ఫైనల్ గా ఢిల్లీలో జెండా పాతింది బీజేపీ. దాదాపు 1884 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ పైన గెలిచారు పర్వేష్ సింగ్. సో ఫైనల్ గా ఆయన సీఎం అవ్వబోతున్నారా, మరి ఇంకా ఎవరైనా అవుతున్నారా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ అడిగారు. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ చూడాల్సిందే. మరి బీజేపీ నుంచి ఎవరు సీఎం అవుతారు అనేది. కానీ పర్వేష్ సింగ్ అవుతారు అని చెప్పేసి అయితే స్పష్టంగా తేలిపోయింది. కానీ ఇంకొక మాట ఏంటంటే, అసలు కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు అండ్ కేజ్రీవాల్ చేసిన తప్పిదాలేంటి, ఇంకా అక్కడ తీసుకురావాల్సిన పథకాలేంటి, అసలు చేయాల్సింది ఏంటి? ఆల్రెడీ ఆయన విద్య వైద్యం రెండు ఫ్రీగా ఇస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? అంటే ఇవి మౌలిక సదుపాయాలు కదా, మరి ఇవి ఇచ్చినప్పుడు ఎందుకు ప్రజలు ఓడగొట్టేశారు, ఆయనని ఎందుకు ఎంచుకోలేదు అని చాలా మంది ఆలోచిస్తున్నారు అండ్ చాలా మంది బాధపడుతున్నారు. దాదాపు 10 సంవత్సరాలైంది అవినీతి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పేసి హయాంలోకి వచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్. అండ్ అది స్థాపించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్టీ ప్రతిపక్షంలో ఉండబోతుంది. మరి ఎలా ఉండబోతుంది? కానీ ఈయన ఓడిపోవడానికి కారణం ఈయన చేసిన ఓవర్ యాక్షన్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అందులో ముఖ్యంగా ఒక వీడియో వైరల్ అవుతుంది, అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूँ, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी। आपको दूसरा जन्म लेना पड़ेगा, इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली में। दिल्ली का సో మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటది. దీన్ని నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఏంటంటే, ఒకవేళ మోదీ నన్ను ఈ ఢిల్లీలో ఓడించాలని ప్రయత్నం ఏమైనా చేస్తే దాన్ని విరమించుకోండి, మీకు ఇంకో జన్మ పడుతుంది, ఆ జన్మలో కూడా ట్రై చేసుకోండి అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, 2 టర్మ్లు ఆయనే పాలించారా అని చెప్పేసి. అండ్ ఇంకో పక్క ఎంత ప్రతిష్టాత్మకమైందో బీజేపీ అందరికి తెలిసిందే. భారతదేశంలో ఎప్పటి నుంచో వాజ్పేయి నుంచి, అంతకు ముందు జయశంకర్ నారాయణ నుంచి వస్తున్న పార్టీ. సో ఇప్పుడు ఆ పార్టీ అసలు ఢిల్లీలో వచ్చే అవకాశమే లేదు అని అంటున్నారు. కరెక్టే, ఎందుకంటే దాదాపు 25 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు ప్యూర్ గా అంటే ఒక పక్క ఢిల్లీలో ఎప్పుడు ఉంది అంటే, కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉండేది. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు బీజేపీ ఢిల్లీలో ఇప్పుడు జెండా బాతింది. సో 25 సంవత్సరాల తర్వాత ఒక పక్క అటు బీజేపీ కేంద్రంలోనే ఉంది, ఇప్పుడు ఢిల్లీలో కేంద్రంలోనే ఉంది. అయితే దాదాపు మొన్న రీసెంట్ ఒక బీజేపీ నేత కూడా అన్నారు, ఢిల్లీ గుండెల్లో మోదీ ఉన్నారు అని చెప్పేసి. మరి ఢిల్లీ గుండెల్లో మోదీ ఉన్నారా అంటే ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది, ఢిల్లీ గుండెల్లో మోదీ ఉన్నారు అని చెప్పేసి. దానికి సంబంధించి ఇప్పుడు మోడీ బయట కూడా ఒకటి విందాం. दिल्ली के अंदर आम आदमी पार्टी आपको दूसरा जन्म लेना पड़ेगा, इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली में। दिल्ली का मालिक होने का घमंड था उनका, सत्य से सामना हो भी गया। సో మోదీ ఒకటే మాట అన్నారు, ఢిల్లీ మాలిక్ అతనే ఉన్నాడు అని చెప్పేసి. గమండ్ అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందే, ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సో ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ ఓవర్ యాక్షన్ విషయంలో మాట్లాడుకుంటే, మనం దాదాపు మన తెలంగాణలో ఏం జరిగిందో మనం చూసాము. కేసీఆర్ ఆల్రెడీ 10 సంవత్సరాలు చేశారు. ఆయన చేసిన తర్వాత ఇక మళ్ళీ 3వ టర్మ్ కూడా మేమే వస్తాము, హ్యాట్రిక్ కొట్టబోతున్నాము అని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేశారు. మిగతా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ లో ఎవరెవరైతే ఉన్నారో అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉండే, తెలంగాణలో మళ్ళీ 3వ టర్మ్ కూడా మేమే వస్తాము అని చెప్పి. మరి ఏమైంది ఫైనల్ గా? ఏమైంది అసలు? కాంగ్రెస్ కి అసలు ఓట్ బ్యాంకే రాదు అని అనుకున్నారు. వస్తే ఇంకా సెకండ్ లో బీజేపీ అయినా వస్తుందేమో గానీ కాంగ్రెస్ కి అసలు లేనే లేదు అన్నారు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. మరి అలాగే ఇప్పుడు ఏపీలో చూసుకున్నా కూడా వై నాట్ 175 అన్నారు. వెళ్లే ముందు కూడా ప్రతిసారి అంటే ఈ రిజల్ట్స్ వచ్చేదాకా వై నాట్ 175 అని చెప్పేసి అన్నారు. కానీ ఫైనల్ గా చూస్తే అక్కడ కూడా అసలు కూటమి ప్రభుత్వంలోకి వస్తుంది అని అనుకోలేరు, కానీ డైరెక్ట్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఓవర్ కాన్ఫిడెన్సే ఇక్కడ ముంచేసిందా అని అంటే అవునని చెప్పుకోవాలి, జనరల్ గా చెప్పాలి అంటే. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ మాటలు విన్నా కూడా అసలు ఢిల్లీలో అడుగుపెట్టే అవకాశమే ఎవ్వరికి లేదు, ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంది, ఇంకో జన్మెత్తాలి మోడీ నన్ను ఓడగొట్టాలి అని చెప్పేసి అన్నారు.
సో ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కింద లెక్క కట్టొచ్చు. సో ఇదంతా చూసుకుంటే మనం ఫైనల్ గా ఇప్పుడు దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద నేతలందరూ, మనీష్ సిసోడియా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓడిపోయారు, ఒక అతిషి తప్ప. అంటే రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ సీఎం గా ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశారో తర్వాత నామమాత్రంగా ఆవిడ వచ్చి ఉన్నారు ఇన్ని రోజులు సీఎం గా. మరి ఆవిడ గెలిచిందే తప్ప ఇంకా మిగతా ఎవ్వరు గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే ముందు అసలు కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు, కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా ఎందుకు ఓడిపోయారు అంటే వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు కానీ ఏమైనా సక్సెస్ కాలేవా అంటే విద్య, వైద్యం ఇవి రెండు చాలా సక్సెస్ఫుల్ గా నడిచాయి. అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వాళ్ళని గద్దె దించేశారు ఢిల్లీలో. అసలు ఏం జరుగుతుంది అంటే మనం ముందుగా ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి అండ్ కేజ్రీవాల్ రావడానికి ఒకటే ఒక కారణం, అవినీతి నిర్మూలన అని చెప్పేసి వచ్చారు. ఈ అవినీతి నిర్మూలన ఏంది అంటే ఎక్కడ అవినీతి ఉండొద్దు, అంతా సాఫీగా జరగాలి, క్లియర్ కట్ గా ఉండాలి, అసలు ఎక్కడ స్కామ్లు ఉండొద్దు, కాంగ్రెస్ అంటేనే స్కామ్ చేస్తుంది. అండ్ షీలా దీక్షిత్ గారు ఆవిడ ఎంత స్కామ్ చేశారు, ఆవిడ ఇంట్లో 12 ఏసీలు, బాత్రూమ్ లో ఏసీ, అక్కడ ఏసీ, ఇక్కడ ఏసీ అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఆయనది ఏంటి, అసలు ఆయనకు మైనస్ అయ్యింది ఏంటి అని అంటే ఒకటి ఆయన శేష్ మహల్ అని చెప్పేసి ఈయనకే ఉంది, ఆయన దాన్ని రెనోవేషన్ చేయించారు అని చెప్పేసి దాంట్లో కర్టెన్స్ కే లాక్స్ పెట్టారు అని చెప్పేసి ఒక వీడియో అయితే మనకు బాగా వైరల్ అయ్యింది. అండ్ దానికి సంబంధించి అంటే ఈయననే అందరినీ విమర్శించాడు, ఆమెకి ఇంత పెద్ద ఇల్లా, ఈయనకి ఇంత పెద్ద ఇల్లా, ఆవిడకి అన్ని ఏసీలా అని చెప్పేసి అన్నారు. అంటే జనరల్ గా షీలా దీక్షిత్ గారి వల్ల ఢిల్లీ చాలా డెవలప్ అయ్యింది అన్నది చాలా పెద్దల అందరూ మాట్లాడే మాట. ఎందుకు అనంటే ఆవిడ ఉన్న టైంలోనే ఢిల్లీలో చాలా వరకు సంస్కరణలు వచ్చాయి, చాలా వరకు ఈవెన్ అక్కడ కేంద్రంలో ఎవరున్నా సరే ఇక్కడ ఢిల్లీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఈవెన్ మనం చిన్న ఉండుంటాం మన జనరేషన్ లో, అప్పుడు మనం చిన్న ఉంటాం కాబట్టి అప్పటికి మనకు షీలా దీక్షిత్ అనే వ్యక్తి మనకు బాగా తెలుసు, ఎందుకంటే ఆవిడ చేసిన డెవలప్మెంట్ గురించి మనకు చాలా మంది చెప్పేవాళ్ళు కూడా. అండ్ దీంట్లో ముఖ్యంగా మాట్లాడాలంటే ఇప్పుడు ఏవైతే ఆయన విమర్శించి వచ్చారో అంటే ఈ పార్టీ ఇలా చేస్తుంది, అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, నేను తీసుకొస్తా డెవలప్మెంట్ అండ్ అవినీతి లేకుండా చేస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే ఆయనే వచ్చిన తర్వాత మనం రీసెంట్ గా చూసాము ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇది ఒక్కటే కారణమా అంటే డెఫినెట్ గా కాదనే చెప్తున్నారు చాలా మంది. ఎందుకు అనంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే, అది మాత్రం కాదు. ఎందుకంటే ఈయన ఢిల్లీలో ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత అంటే ఈయన ఏమేం చేస్తా అన్నాడో అవన్నీ చేయలేకపోయారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఈ వైద్యం, విద్యని మాత్రమే తీసుకొచ్చి వదిలేశారు, ఇంకా వేరే డెవలప్మెంట్ ఏం లేదు, ఆయననే ఒప్పుకున్నారు అని కూడా అంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఆయన ఈ రెండు తప్ప ఇంకా వేరే ఏ విషయాల్లో డెవలప్మెంట్ అసలు కనిపించట్లేదు. ఈవెన్ మనం ఢిల్లీలో కాలుష్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు, దాన్ని నిర్మూలించే పరిస్థితి కూడా లేదు. అంటే ఆ కాలుష్యానికి సంబంధించి ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు అని అంటున్నారు. అండ్ కొంతమంది కమెంట్ ఏం చేస్తున్నారంటే మనం అసలు ఢిల్లీని కాలుష్యం లేకుండా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా దాని చుట్టుపక్కల చెట్లైనా నాటాల్సింది, అసలు ఆ సిచ్యువేషన్ కానీ అలాంటి ప్రస్తావన కానీ ఏమైనా చేశారా ఈ యాప్ నేతలు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి రీసెంట్ గా అదే యాప్ కి సంబంధించిన ఎంపీ ఒక అమ్మాయి, ఆమె బయటికి వచ్చి అంటే ఆ ఉమెన్ బయటికి వచ్చి చాలా వరకు ఆరోపించింది. అంటే కేజ్రీవాల్ నన్ను పట్టించుకోవట్లేదు, అక్కడ ఆయన వ్యక్తి, ఆయన అనుచరుడే నన్ను కొట్టాడు ఆయన ఇంటికి వెళ్తే, అండ్ దారుణంగా నన్ను ఎక్కడంటే అక్కడ కొట్టి నన్ను బయటికి గెంటేశారు, ఆ విషయం ప్రస్తావిస్తే మాత్రం నన్ను అసలు పట్టించుకోలేదు, నన్ను బయటికి గెంటేసినంత పని చేశారు అని చెప్పేసి కూడా మనకు ఒక క్లిప్ అయితే వైరల్ అవుతుంది. సో ఇవన్నీ ఇంకా మిగతా ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన ఏంటి, చేస్తున్న ఏంటి, అసలు చెయ్యాల్సినవి ఏంటి, అసలు చెయ్యని ఏంటి అని చెప్పేసి అసలు ఢిల్లీ అంటేనే చాలా ఎడ్యుకేటెడ్ గా ఉంటారు అక్కడ. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాము మనకు బీజేపీకి కూడా ప్లస్ అయింది ఏంటి అని అంటే యూనియన్ బడ్జెట్. ఎందుకంటే 12 lakhs వరకు ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అయితే ఈ 12 lakhs రిలాక్సేషన్ అనేది అక్కడ బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. దాదాపు ఒక సంవత్సరానికి 80 నుంచి 80,000 అంటే ఉన్నాయి అని అంటే అవి వాళ్ళకి ఏదో విధంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర
1 లక్ష సంపాదించే వాళ్ళు 90% లేకపోయినప్పటికీ ఒక 10% ఉన్నా అక్కడైతే ఖచ్చితంగా ఒక 80% అని ఉంటారు కదా ఢిల్లీలో. సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో వాళ్ళు అంటే మనకన్నా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఢిల్లీలో ఎడ్యుకేషన్ రేటింగ్ ఎక్కువ, అంటే లిటరేచర్ రేటింగ్ ఎక్కువ. సో వాళ్ళు ఎంత ఆలోచించాలి, మధ్య తరగతి వాళ్ళకే కదా ఇబ్బందులు. అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఫ్రీ బీస్ ఎవరికి యూజ్ అవుతాయి అంటే బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కి అయితే అసలు యూజే కాదు. సో ఇవన్నీ ఆలోచించుకొని మరి ఇంకా నేను అన్నట్టుగానే ఇంకా నేను ప్రస్తావించని కారణాలు ఇంకెన్నో ఉంటాయి. అవన్నీ కారణాలని కూడగట్టుకొని ఒక ఎడ్యుకేషన్, ఒక విద్య, వైద్యం 2 ఇస్తే అయిపోతుందా, మిగతా ఇంకేం లేవా? ఈ ఫ్రీ బస్సుల వల్ల, అంటే ఫ్రీ బస్ కూడా తీసుకొచ్చింది ఆయనే ఫస్ట్. మరి ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకేం ఉపయోగం? అంటే మేము 10 రూపాయలు సేవ్ చేసుకుంటే అయిపోతుందా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చూస్తున్నాం, మాకు 10 రూపాయలకు 20 రూపాయలకు ముఖం వాచిందా. అంటే మేము నిలబడ్డ దగ్గర, మేము ఒకవేళ మంచి అంటే కరెక్ట్ బస్ ఆపే దగ్గర నిలబడ్డ కూడా మాకు కాకుండా వేరే దగ్గర ఎక్కడో ఆపుతున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్న విషయమే. సో అక్కడ కూడా అదే జరుగుతుంది. అసలు మాకు గౌరవమే లేదు, ఈ గౌరవం లేని ఫ్రీ బస్సు మాకెందుకు అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ కారణాలు కూడగట్టుకొనే ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గద్దె దిగిందా అంటే అవుననే చెప్పుకోవాలి. అండ్ కేజ్రీవాల్ ఇప్పుడు మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మరి కంటిన్యూ అవుతారా, లేకపోతే ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంది, అండ్ ఆయన చేయబోతుంది ఏంటి? ఎందుకంటే రాజకీయంలో ఆయన ఆల్రెడీ కూరుకుపోయారు. సో ఆయన ఏం చేయబోతున్నారు అండ్ ఎలా ముందుకెళ్తారు అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇప్పుడు మనము ఇక్కడ, సో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా, ఏపీలో చూసుకున్నా ప్రతిపక్షం అసలు లోపలికి వెళ్ళడం కానీ, అంటే అసెంబ్లీకి వెళ్ళడం కానీ, మాట్లాడడం కానీ అసలు ఎక్కడ జరగట్లేదు. మనం ఇక్కడ చూసినా కూడా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా వెళ్ళి అక్కడ మాట్లాడే పరిస్థితి అసలు మనం ఎక్కడ చూడలేము. సిచ్యువేషన్స్ కూడా చాలా తక్కువ కంటే అసలు మాట్లాడుకోవడానికి కూడా లేవు. ఈవెన్ అక్కడ కూడా ఇప్పుడు ఏపీలో కూడా అసలు జగన్ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను వెళ్ళను అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా అంటే ప్రతిపక్షం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండి ప్రజల తరపున మా ఇవి డిమాండ్స్ ఉన్నాయి, మీరు తీసుకొచ్చినవి ఇవి కరెక్టా కాదా అని చెప్పేసి డిస్కస్ చేసి జెన్యూన్ గా ఉంటే కానీ ప్రతిపక్షానికి అసలు ప్రాధాన్యతనే ఉండదు. సో ఇప్పుడైనా ఢిల్లీలో మన తెలుగు రాష్ట్రాలనైనా కొంచెం చూసి నేర్చుకొని ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, కేజ్రీవాల్ కానీ ప్రతిపక్షంని చాలా సాఫీగా సాగిస్తారు అని చెప్పేసి అనుకోవాలి. నెక్స్ట్ 5 years తర్వాత మేబీ ఆమ్ ఆద్మీ పార్టీ రావచ్చేమో, లేకపోతే ఢిల్లీలో ఆల్రెడీ కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి మేబీ మళ్ళీ బీజేపీ కొనసాగొచ్చు. ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. ఈ రోజు ఇది ఉన్నది, రేపు ఇంకొకటి ఉంటది అని చెప్పడానికి లేదు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు. అంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటుంది, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళారు, వచ్చి సీఎం అయ్యారు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ జగన్ కూడా అప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు, వచ్చి సీఎం అయ్యారు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ కూడా సీఎం అవుతారు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ ఏం చేద్దాం, ఆయన గెలవలేకపోయారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మనం ఇందాక మాట్లాడుకున్నది. అండ్ కేకే అంటే సర్వేల ప్రకారం చూసినా కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో బీజేపీ గెలుస్తా అన్నా కూడా కేకే అక్యురేట్ గా ఉండే కేకే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని అన్నారు. సో ఏదైనా ఏం చూసుకున్నా కూడా ఫైనల్ గా బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఇటు ఢిల్లీలో ఉంది. మరి ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ ఏం చేస్తారు అనేది ఎదురు చూడాల్సిందే. అండ్ ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఓవర్ యాక్షనే నిజమయ్యిందా అని చెప్పేసి కూడా మాట్లాడుకోవచ్చు.